ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సిబిఐ అధికారుల అభ్యర్థనతో మెహుల్ చోక్సీ బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో మెహుల్పై అభియోగాలు ఉన్నాయి. 2018లో పిఎన్బిని మోసం చేసిన తర్వాత చోక్సీ విదేశాలకు పారిపోయాడు. దీంతో నిందితుడిని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే బెల్జియంలో ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం ధృవీకరించడంతో సిబిఐ అభ్యర్థనతో బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. దీంతో చోక్సీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడు చోక్సీ మేనలుడు నీరవ్ మోడీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.